క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. బోయపాటి జోజిరెడ్డి నక్షత్రమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, రెజీనా, చిన్నప్పరెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, సామినేని ధన్రాజ్, మేరీ, బెంజమిన్, లిల్లీ, శివ ఆత్మ విశ్రాంతి కొరకు సామినేని జాకబ్రాజు, సుశీల కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోవుచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా. మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా. మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా. మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్లా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. నేనే సత్యం జీవం అని పలికి యేసుని కనరారే. నేనే సత్యం జీవం అని పలికి యేసుని కనరారే. సత్యానికుని రూపం చూడరే, దైవతనయుని మహిమను గాంచరే. సత్యానికుని రూపం చూడరే, దైవతనయుని మహిమను గాంచరే. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయి ఆర్తితోడ ఆరాధించగరారే. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. కడప మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఆదూరి శౌరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ ఆదూరి థామస్ రెడ్డి, శౌరీలమ్మ, చిత్త రవిప్రకాష్ రెడ్డి, ఆరోగ్యరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ సాయం సుందరేశ్వరరావు గారి బావగారు కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ అగరపు జోసెఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని అగరపు అన్నమ్మ, సాయం జసింత, సుందరేశ్వరరావు,
సంజయ్, మరియదాస్, అన్నమ్మ, గోవర్ధని, సాయం జితేంద్ర, శంకర లక్ష్మణరావు, స్టెల్లా, సాయం లీలా మరియదాస్, స్వాతి, ఖ్యాతేశ్వర, జోసఫ్, ఎనాక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్, స్పందన కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు కె జోస్ఫిన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కె జాన్సన్ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. జొన్నలగడ్డ రత్న గ్రేస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ప్రత్యేకముగా ఉత్తరించ స్థలములో ఉన్నటువంటి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజను ప్రభునికి సమర్పించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జగద్గురువులు మరియు వేద పండితుడుగా ఏర్పాటు చేయబడినటువంటి పునీత లియో గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. వీరు 5వ శతాబ్దానికి చెందినటువంటి పునీతులు. ఆనాటి పరిస్థితులు ప్రత్యేకముగా పాశ్చాత్య దేశాలలో మరియు ఆసియా ప్రాంతంలో ప్రబలి ఉన్నటువంటి అనేక రకములైనటువంటి సమస్యలు, దైవ విశ్వాసమునకు, క్రీస్తు సంబంధించినటువంటి విధానమునకు అనేక సమస్యలు ఆనాడు చుట్టుముట్టినటువంటి సమయములో ఈ జగద్గురువులు తన యొక్క భక్తి, విశ్వాసము, తన యొక్క పరిపాలన దక్షత ద్వారా సరైనటువంటి విధానములో ప్రజలందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా వారి విశ్వాసమును కాచి కాపాడి వారు వక్ర మార్గములలో లేక సైతాను శోధనలలో చిక్కుకొనకుండా నడిపించినటువంటి పునీతుడుగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఆనాటి శ్రీ సభలో ప్రత్యేకముగా క్రీస్తు ప్రభును గూర్చినటువంటి, ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చినటువంటి పెద్ద సవాలు ఏర్పడినప్పుడు ఈయన దానిని ఒక సమావేశము ద్వారా దాదాపు 600 మంది పీఠాధిపతులు ఈ సమావేశములో పాల్గొని దానిని సమర్థవంతముగా వారు పరిష్కరించినట్లుగా ఆయన కృషి చేసి ఉన్నారు. ఈ పునీతిని స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి మనందరము కూడా శ్రీసభ యొక్క ఆలనలో, శ్రీసభ యొక్క పాలనలో మనము జగద్గురువుల యొక్క సందేశానుసారము మన జీవితాలను క్రీస్తు బోధనలలో, మార్గములో ప్రభు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అనున్నటువంటి సత్యాన్ని మనం ఈనాడు గ్రహిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిత్తశుద్ధితో ప్రభును వెదుకు వారికి ఆయన దొరుకును, తన జ్ఞానమును ప్రసాదించును అనున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నటువంటి సమయంలో మనము మన యొక్క విశ్వాసమును పటిష్టపరుచుకొని శ్రీసభ యొక్క బోధనలో మన జీవితాన్ని ఏర్పాటు చేసుకొనుటకు, తద్వారా వెలుగు మార్గములో, క్రీస్తు యొక్క మార్గములో జీవించుటకు ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, అపోస్తుల రాతి పునాదిపై మీరు బలముగా నిర్మించిన నీ శ్రీ సభను నరక శక్తులు ఎన్నటికీ జయింపలేవు. కావున జగద్గురువైన పునీత లియో గారి విజ్ఞాపన ద్వారా నీ శ్రీ సభ సత్యమనుడు పునాదిపై దృఢముగా నిలవగలుగునట్లు చేయుడు. సుస్థిరమైన శాంతి సమాధానముల భద్రత కొరకు శ్రీసభ శ్రమించినట్లు కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మయు. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. లోకమునేలు రాజులారా, మీరు న్యాయము పాటింపుడు. మీ హృదయములను ప్రభు మీద లగ్నము చేసుకొనుడు. చిత్తశుద్ధితో ఆయన కొరకు గాలింపుడు. తన్ను పరీక్షకు గురి చేయని వారికి, తన్ను శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును. దురాలోచన కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించు వారిని ఆయన శక్తి పిచ్చివారిగా చేయును. జ్ఞానము కపటాత్మని వరింపదు, అది పాపి శరీరమున వసింపదు. ఉపదేశమునసుగు పవిత్రాత్మము కపటమును అంగీకరింపదు, అది మూర్ఖతను సహింపదు, అన్యాయమును మెచ్చుకొనదు. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మయు, కానీ అది దేవుని నిందించు వారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, అతని హృదయాలోచనలను పరీక్షించును, అతని పలుకులను వినును. దేవుని ఆత్మము ప్రపంచమునంతటినీ ఆవరించి ఉన్నది, అది ఈ లోకమునంతటినీ ఒక్కటిగా ఐక్యపరుచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకు ఆ ఆత్మకు తెలియను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపు. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను పరుండియున్నను నీవు గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నా నోట మాట రాకమునిపే నేనేమి చెప్పుదునో నీ వెరుగుదువు. ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టియుందువు. నీ చేతిని నా మీద నిలిపియుందువు. నన్ను గూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనమునకు ఎక్కిపోయినను నీవు అచట నుందువు. పాతాళమున పరిండియున్నను అచట నీవుందువు. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను నీ వచటను నీ చేతితో నన్ను నడిపింతువు. నీ కుడి చేతిలో నన్ను ఆదుకుందువు. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము.
పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. ఆవగించెంత విశ్వాసమున్నచో, పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. ఆవగించెంత విశ్వాసమున్నచో, పర్వతాలు సైతము నువ్వు చెబితే తొలగును. నీలో నీ విశ్వాసం బలపరచుకో, నీలో నీ విశ్వాసం బలపరచుకో. దీనత్వమును నీవు అలవరచుకో, దీనత్వమును నీవు అలవరచుకో. పాడాలి యేసయ్య పాటను, బ్రతుకంతా సాగాలి నా యేసు బాటలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీతు లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు, పాపపు శోధనలు రాక తప్పవు, కాని అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్న వారిలో ఎవ్వనినైనను పాపము చేయుటకు పురికొల్పినచో అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట మేలు. జాగరూకులు కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుడు. అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతనిని క్షమింపుడు. అతడు రోజునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ వద్దకు వచ్చి నేను పశ్చాత్తాపపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసమును పెంపొందింపుడు అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబళి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొనుము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభు ప్రత్యేకముగా ప్రతి క్రైస్తవుని యొక్క క్రీస్తు అనుసరణలో జీవించు వారి యొక్క విధానము ఏ విధంగా ఉండవలెను, ఏ విధంగా ఉండినప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవించిన వాడుగా, విశ్వాసిగా జీవించిన వాడుగా, విశ్వాసిగా ఈ లోకములో జీవించువారుగా పరిగణింపబడుదురో ఈనాడు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రత్యేకముగా 3 విషయాలు మనము సువిశేషములో గమనిస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలు కూడా మనము మన యొక్క జీవితములో అంతగా పట్టించుకున్నటువంటి విషయాలు, ఎక్కువగా వీటిపై శ్రద్ధ చూపించినటువంటి విషయాలు.
ఈ విషయాలు మనకు తెలిసి ఉన్నప్పటికీ, వీటిని గురించి మనకు అవగాహన ఉన్నప్పటికీ వీటిని మనము ఏమాత్రము పట్టించుకోం, ఏమాత్రము వాటిని మన యొక్క జీవితంలో పరిశీలనాత్మకముగా గమనించం. మొట్టమొదటిది, మన యొక్క జీవితము ఏ విధంగా ఉంటూ ఉన్నది, ఇతరులపై మన ప్రభావము ఏ విధంగా ఉంటూ ఉన్నది. ఇతరులను మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మన ఆలోచనలు, మనకు సంబంధించినవన్నీ కూడా ఏ విధంగా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. మంచిని వారికి చూపెడుతూ ఉన్నాయా, లేక చెడును చూపెడుతూ ఉన్నాయా? మనము మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఇతరులు అనేక విధముగా ఆలోచిస్తారు, భావిస్తారు. నాకెందుకులే అనేటటువంటి ఆలోచన క్రైస్తవునికి, క్రీస్తు విశ్వాసికి తగదు అనున్నటువంటి విషయము ప్రభు మొట్టమొదటిగా మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి తన యొక్క ప్రవర్తన విధానాన్ని, తన ఆలోచనను, తన యొక్క మాటలు, తన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా సరిచూచుకుంటూ, సరి చేసుకుంటూ ఈ లోకములో జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. కారణం, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన మన యొక్క తోడి వారిని, మన చుట్టుప్రక్కల ఉన్న వారిని, మన యొక్క జీవితములో మనకు తారసపడు వారిని, కొద్ది క్షణములైన తారసపడు వారిని పాపమునకు, చెడునకు నెట్టివేసినట్లయితే, వారు చెడు చేయడానికి, పాపము చేయడానికి, దుష్టత్వమును చేయడానికి వారిని ప్రేరేపించినట్లయితే, ఇదిగో అది మనకు అనర్థము, అది మనకు శిక్షగా పరిగణిస్తూ ఉన్నది అనున్నటువంటి విషయాన్ని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ప్రభుని యొక్క మాటలు చాలా కఠినముగా ఉంటూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఈ పని చేయడము కంటే, ఈ మాట మాట్లాడి తన చుట్టుప్రక్కల ఉన్న వారిని అతడు పాపములోనికి నెట్టివేయుట కంటే, తన మెడకు తిరుగుట రాయి కట్టుకొని సముద్రములో పడద్రోయబడుట అతనికి మంచిది. ఈ విధంగా అతడు తనను తాను స్వచ్ఛందముగా శిక్షకు లోబరుచుకొనుట, ఈ లోకములో ఇంకా జీవించి ఉండడం కంటే, తన బాధ్యతలు ఉన్నాయి, తనకు అనేక పనులు ఉన్నాయి, తను ఈ చిన్న తప్పును మాత్రమే చేస్తూ ఉన్నాను అని ఆలోచన చేయట కంటే, అతడు తన జీవితాన్ని చాలించుట మంచిది అన్నటువంటి కఠినమైనటువంటి పదములను ప్రభు వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇతరులపై మన ప్రభావము మంచికి, వెలుగునకు, దేవుని యొక్క కృపలో ఎదుగుటకు ఉండాలే తప్ప, ముఖ్యముగా క్రైస్తవులముగా అది వారిని చెడులో నడిపింప చేయడానికి ఏమాత్రము, ఎటువంటి పరిస్థితుల్లో అది ఉండరాదు అనున్నటువంటి విషయము ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనము చాలాసార్లు గుర్తించాం. మన జీవితాలను మన వరకు జీవిస్తూ ఉన్నాం. మన యొక్క మాటలు మన వరకు మాట్లాడుతూ ఉన్నాం. మన యొక్క ఆలోచనలు మన వరకు చేసుకుంటూ ఉన్నాం అనున్నటువంటి ఆలోచనతో మనము చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ యొక్క సత్యానికి పాప కారణముగా నేను జీవిస్తూ ఉన్నానేమో అనున్నటువంటి పరిశీలనాత్మకమైనటువంటి జీవితాన్ని మనము జీవించడము, దానిని ఆలోచన చేయడము చాలా అరుదుగా మన జీవితంలో చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము, మన యొక్క ప్రవర్తన, ఆలోచనలు సుమాతృకతో ఇతరులను దేవుని వైపు నడిపించుటకు, వెలుగును ఈ లోకములో ప్రకాశింపచేయుటకు, వెలుగు బిడ్డలుగా మనము ఇతరుల ముందు జీవించుటకు మనందరము కూడా ఈ లోకములో ప్రభునిక మార్గములో, ప్రభునిక ప్రేమలో ఏర్పాటు చేయబడి ఉన్నాం. కాబట్టి మీ యొక్క సత్కార్యములను ఇతరులు ఎదుట ప్రకాశింప చేయనివ్వండి. తద్వారా వారు తండ్రి దేవుని గుర్తించగలుగుతారు, తండ్రి దేవుని స్తుతించగలుగుతారు. మీరు ఈ ప్రేమ ద్వారా నా యొక్క విశ్వాసులుగా, నా శిష్యులుగా ఈ లోకమంతా కూడా తెలుసుకుంటుంది అని ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇంకా రెండవది,
మనము ఏ విధంగా ఇతరులను మన జీవితంలో అంగీకరించాలి? ముఖ్యముగా మనకు నష్టము కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఇతరుల వలన బాధింపబడినప్పుడు, ఇది మరొక ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా మనల్ని బాధించినప్పుడు, మనల్ని వేధించినప్పుడు, నష్టము కానీ కష్టము కానీ కలిగించినప్పుడు వెంటనే మనము ముడుచుకుని పోతాం. వారితో మనకు ఏమాత్రము సంబంధము లేనట్లుగా, వారిని ఏమాత్రము అంగీకరించినటువంటి వారుగా మన యొక్క జీవితా నుండి వారిని తొలగిస్తూ ఉన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరైనా మనకు కష్టము బాధ కలిగించినప్పుడు పశ్చాత్తాప హృదయముతో వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మనము వారిని క్షమించాలి, మనస్ఫూర్తిగా క్షమించాలి. ఎన్నిసార్లు ఈ క్షమాపణ కొరకు ఆ వ్యక్తులు వచ్చినా మనము క్షమించాలి. అనగా మన హృదయము ఆ తండ్రి హృదయమును పోలినటువంటి విధానములో, క్రీస్తు ప్రభుని యొక్క సమర్పణ విధానములో మనము మన యొక్క జీవితాన్ని జీవించాలి. అతడు ఆమె ఇంతకుముందు నన్ను నొప్పించి ఉన్నారు, కష్టము కలిగించి ఉన్నారు, వారు అప్పుడు వచ్చి అడిగారు, నేను ఒప్పుకొని వారిని అంగీకరించాను, క్షమించాను, మరలా వారు అదే తప్పు చేస్తూ ఉన్నారు, మరలా వారు వస్తూ ఉన్నారు, ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు, వీరు నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేటటువంటి ఆలోచన మన నుండి తీసివేయటానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అనగా ప్రభుని యొక్క జీవిత విధానములో దేవుని యొక్క అపారమైనటువంటి అవధులు లేనటువంటి ప్రేమ మార్గములో ప్రతి క్రైస్తవ బిడ్డ జీవించడానికి ప్రభు మనకు ఈనాడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము. ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందింపచేయండి అని చెప్పినటువంటి అడిగిన శిష్యులకు ప్రభు చెప్పిన మాట మూల గ్రీకు భాషలో ఆవగింజంత విశ్వాసము అనున్నటువంటి మాట మరొక విధంగా కూడా చెప్పుకోవచ్చు, ఆవగింజ వలె ఉన్నటువంటి విశ్వాసం. అనగా పరిమాణము మరియు ఆవగింజ ఉన్నటువంటి విధానము. పరిమాణములో ఆవగింజ చాలా చిన్నదైనటువంటిది, కానీ నేను చిన్నవాడిని, నేను చిన్నదానను అనేటటువంటి ఆలోచనతో అది పెరిగి పెద్దదై మహావృక్షముగా తన యొక్క వేళ్లను భూమిలో లోతుగా నాటించుకున్నట్టు వరకు అది ఏమాత్రం ఉపేక్షించక తన యొక్క జీవితాన్ని, తన యొక్క స్వభావాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నది. కాబట్టి మన యొక్క విశ్వాసము ఈ లోకములో క్రీస్తు ప్రభుని అనుసరణలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి బాధలు, సమస్యలు, వేదనలు, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రభావాలలో, శోధనలలో మనము మన యొక్క విశ్వాసాన్ని మనము పరిమాణములో కానీ లేక ఆవగింజను పోలినటువంటి విధానంలో కానీ జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం. అనగా మన విశ్వాసము కొద్దిగా చాలు. క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో నాటుకొని లోతుగా వేళ్ళూనుకొని మనము మహావృక్షముగా ఈ లోకములో అందరికీ కూడా చూపెట్టబడటానికి, అందరూ కూడా ఆశ్రయము పొందినట్లుగా, పక్షులు, వ్యక్తులు, మనుషులు ఆశ్రయము పొందినట్లుగా ఈ యొక్క వృక్షము ఈ లోకములో నాటింప చేయడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి విశ్వాసము మన యొక్క జీవితంలో అసాధ్యముగా కనిపిస్తూ ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథములో అనేక ఉదాహరణలు మనకు ఉంటూ ఉన్నాయి. ఈ సత్యాన్ని మనము మరొక చోట ప్రభు తెలియచేసినటువంటి విధానాన్ని మత్తయి శుభవార్త 17వ అధ్యాయములో 20వ వచనములో చదువుతూ ఉన్నాం. పిశాచముతో బాధపడుతూ ఉన్నటువంటి తన కుమారుని శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి ఆ తండ్రి, వారు తమ యొక్క ఆ కుమారునికి పిశాచమును పారద్రోలలేనప్పుడు ప్రభు ఆ పనిని చేయగలిగినప్పుడు ప్రభుని యొక్క శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేమెందుకు చేయలేకపోయి ఉన్నాము? మీ యొక్క అల్ప విశ్వాసమే అందుకు కారణం. ఆవగింజంత విశ్వాసం మీకుండిన ఎడల ఈ పర్వతము నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును, మీకు అసాధ్యమైనది ఏదియును ఉండదని ఒక్కాణించుచున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకి విశ్వాసము పరిమాణములోను పోలికలోను ఆవగింజవలి ఈ లోకములో క్రీస్తునందు నాటబడి
వృక్షముగా ఎదగడానికి మనం పిలువబడుతూ ఉన్నాం. ఈ విధమైనటువంటి మార్గములో మనము జీవించడానికి చిత్తశుద్ధితో ఆ ప్రభుని మనం వెదగడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఆ విధంగా కాకుండా ఇదిగో అనేక రకములైనటువంటి ఆలోచనలతో కపటముతో ప్రభుని పరీక్షించు వారిగా లేక కపటాత్మలతో మూర్ఖత్వముతో నిండిన హృదయముతో మనము జీవించినప్పుడు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు మనలో ప్రవేశింపచాలదు. ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నటువంటి పునీతుడు ఈ నడిపింపులోనే, ఈ యొక్క విశ్వాసములోనే తన యొక్క సంఘాన్ని, శ్రీసభను, విశ్వ శ్రీసభను నడిపించగలిగి ఉన్నాడు. ఆనాడు పాశ్చాత్య దేశాలలో, ఐరోపా దేశాలలో మరియు ఆసియా దేశాలలో అనేక రకములైనటువంటి సమస్యలు, ముఖ్యముగా క్రీస్తు ప్రభుని గూర్చినటువంటి వ్యక్తిత్వాన్ని గూర్చినటువంటి సమస్యలు, ప్రబోధాలకు సంబంధించినటువంటి సమస్యలు, అనగా ముఖ్యముగా మనము చెప్పుకున్నట్లయితే ప్రభువు ఒక వ్యక్తిగా ఆనాడు శ్రీసభ ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన దేవుడా మానవుడా ఈ రెండు ఏ విధంగా ఒకే స్వభావంలో ఉండగలుగుతూ ఉన్నాయి. ఆయన కొంతమంది దేవుడు మాత్రమే అని, కొంతమంది ఆయన మనుషుడు మాత్రమే కానీ ఈ రెండు వ్యక్తిత్వాలు, ఈ రెండు స్వభావాలు ఆయనలో ఐక్యమై ఉండుట అసాధ్యమని ఆలోచన చేస్తూ తమ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకునేటటువంటి సమయంలో ఈ యొక్క జగద్గురువులు దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క విశ్వాసములో తన యొక్క సంఘాన్ని నడిపించడానికి కృషి చేసి ఇదిగో మహావ్యక్తిగా మనకు ఈనాడు పిలువబడుతున్నాడు. ఈ విధమైనటువంటి శ్రీసభ నడిపింపు, శ్రీసభ ప్రకటన, శ్రీసభ బోధనలు మనము క్రీస్తు ప్రభుని యొక్క ఆయన ప్రతినిధిగా ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి జగద్గురువుల యొక్క ఉపదేశాలలో, పీఠాధిపతుల యొక్క ఉపదేశాలలో మనందరం కూడా పొందుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా వారి యొక్క ఉపదేశాలు దైవ వాక్యమును వివరణలో మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కృప అనుగ్రహములో మన యొక్క విశ్వాసమును జీవించడానికి, దేవుని యొక్క కృప అనుగ్రహములో శ్రీసభ యొక్క నడిపింపులో మనము క్షమా హృదయమును కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి, జ్ఞానముతో నింపబడినటువంటి వారి వలె ఇతరులను క్రీస్తు ప్రభునికి అనుసరణలో వారిని ప్రభావితం చేయడానికి మనందరం కూడా కావలసిన అనుగ్రహాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరిన మనము మన యొక్క విన్నపాలను ఆ ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న, నడిపిస్తూ ఉన్న లియో జగద్గురువును దీవించి ఆశీర్వదించండి. వారు మీ యొక్క సత్యములో క్రైస్తవ సంఘాన్ని, కథోలిక సంఘాన్ని నడిపించినట్లుగా ఆయనకు విశ్వాసమును బలపరిచి ప్రేరేపించి నడిపించండి. అదేవిధంగా పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, సకల విశ్వాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి విశ్వాసమును బలపరిచి వారు మీ యొక్క వెలుగులో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొని, ముఖ్యముగా సువార్త బోధనలో వారు తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొని మీ సాక్షులుగా ఈ లోకములు జీవించినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారి విశ్వాసమును బలపరచండి. మేము ఇతరులను చెడు విధానములో ప్రేరేపించినటువంటి వారిగా కాక, మేము ఇతరులను క్షమించక మా యొక్క జీవితంలో వారిపై పగ ద్వేషముతో ఉండినటువంటి వారి వలె కాక, మేము మా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ మా యొక్క విశ్వాసము ఒక మహావృక్షముగా ఎదుగుటకు మేము ఎల్లప్పుడూ కూడా సహకరించువారుగా మమ్మందరిని కూడా దీవించమని, మా యొక్క కుటుంబాలను, మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించమని, మమ్మలను జ్ఞానముతో నింపి మీ జ్ఞానములో ఆత్మలో నడిపింపమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి.
ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారికి కుటుంబాలను, అదేవిధంగా ధర్మదాతలను దీవించి ఆశీర్వదించండి. వారు తమ యొక్క పని ద్వారా, తాము ఆలోచన చేసినటువంటి విధానముల ద్వారా మీ సువార్త ప్రపంచమందంతటా ప్రకటింపబడి ప్రజలు ఈ సత్యమును తెలుసుకుని తమ యొక్క జీవితంలో వారు తమ యొక్క మీ యొక్క అనుగ్రహములతో నింపబడినట్లుగా వీరందరూ కృషి చేయనట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి ఆత్మలన్నిటినీ కూడా మీ యొక్క మహాకరుణతో క్షమించి వారిని మోక్షరాజ్యంలో చేర్చుకోమని, అదేవిధంగా దిక్కులేనటువంటి వారి ఆత్మలు, అదేవిధంగా మరిచిపోయినటువంటి ఎవరు కూడా ప్రార్థన చేయడానికి లేనటువంటి వారి ఆత్మలను దయతో మీరు క్షమించి మోక్షరాజ్యమును చేర్చుకొనమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మా యొక్క విశ్వాసమును బలపరుస్తూ మమ్ములను మీ వాక్య వెలుగులో నడిపిస్తూ క్రీస్తు ప్రభునిక అనుసరణలో మేము దృఢముగా నిలబడినట్లుగా మమ్మందరిని కూడా తీర్చిదిద్దుటకు ప్రతి నిత్యము మీ సన్నిధిలో పిలుచుకుంటున్న మహాదేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా యొక్క విశ్వాసమును బలపరిచి మేము మా యొక్క విశ్వాసమును ధైర్యముగా ఈ లోకములో సాక్ష్యముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరుది కానుక, అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతైన సర్వేశునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, పునీత లియో జగద్గురువు సంస్మరణ నాడు మేమర్పించు కానుకలను స్వీకరించి నీ శ్రీసభపై దివ్య తేజస్సును ప్రకాశింపచేయము. తద్వారా నీ మంద అన్ని తావులలో వర్ధిల్లునుగాక. నీ పరిపాలనము క్రింద పనిచేయు సంఘ కాపురులైన పీఠాధిపతులు నీకు ప్రీతి పాత్రముగా కృషి చేయుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీ శ్రీసభకు
పునీత లియో జగద్గురువుల పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. ఆయన పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. ఆయన దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, ఆయన ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపి దేవుని కన్నెతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత లియో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్.
రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. ఎల్లవేళలా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. కలిసే వేళ నాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. నింగి నేల కలిసే వేళ నాలో నీవు నిలిచే వేళ, దివ్య శరీరము భుజించు వేళ, దివ్య రక్తము పానము చేసే వేళ. లోకరక్షక నా హృదిలోనికి రావా, లోకరక్షక నా హృదిలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా, ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి.
పునీత ఇన్నేసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయకర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మి ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మెప్స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఇప్పుడు ఈ పవిత్ర ప్రసాదముతో పోషించిన నీ శ్రీ సభను ప్రేమతో పాలింపుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున నీ శ్రీ సభ నిజ స్వాతంత్రముతో వృద్ధి చెందినట్లును విశ్వాస జీవితమందు స్థిరపడి పురోగమించునట్లును కృపచూపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో ఈ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవు నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం.